ప్రభువుకు స్తోత్రములు. చేరువచ్చిన పరిశుద్ధులకి ప్రభు నామన వందనాలు. వారి యొక్క నూతన దినాన్ని ఫిబ్రవరి 18వ తారీఖు 2025 సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించి అరుణోదయమున ఆయన ముఖ దర్శనం చేసుకున్న గొప్ప దినతిని మనకి ఇచ్చేందుకు అదేవాదు అన్నింటి మనం స్తుతించి బతులమై ఉన్నాం. ఈ యొక్క 4432వ దినమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి ప్రభువుని ప్రార్థన ద్వారా స్తుతించి గణపరిచి కుడికను ప్రారంభించుకుందాం. ప్రారంభంగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సహోదరులు శివారెడ్డి బ్రదర్ ఎలగుంట్ల నుంచి శివారెడ్డి బ్రదర్ ప్రార్థన చేస్తారు. వందనాలనా వందనాలు. వచ్చిన పెద్దలందరికీ ప్రభు నామములో వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. గడిచిన కాలం అంతటిలో నీ కృప, నీ వాత్సల్యత, నీ కాపుదల మాపై ఉంచి ఈ ఏకోజామున నా తండ్రి నీ సన్నిధిలో మా ప్రభువా మేము తండ్రి ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అయినా తండ్రి మేమందరము చేరువచ్చి నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునైనా ఇటువంటి మహాభాగ్యాన్ని నా తండ్రి నీవు మాకు ఇచ్చినటువంటి తండ్రిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. అవును ప్రభువా, మరి ఉదయ కాలంలో మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీవు మహిమ పొందండి. మాకు మేలును క్షేమము దయచేయండి నైనా. ఈ దినము పాట పాడుతున్న నీ దాసుని మరి మా తండ్రి మంచి కంఠస్వరముతోనైనా నిన్ను గణపరచలాగున వాక్యం అందించినటువంటి నేనా తండ్రి మరి నేనా ప్రభువా నీ దాసుని బలపరచండి. నేనా నీ పక్షాలను నిలవబెట్టిన తండ్రి నీ మాటలు మా అందరితో మాట్లాడమని, అవునా తండ్రి ఆ మాట ప్రకారము మేము జీవించడానికి కృప చూపించమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచి నీ నామానికి మహిమ, మాకు క్షేమము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడికి ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమీన్. ఆమేన్. ప్రార్థించిన శివారెడ్డి గారికి ప్రభు నామన వందనాలు. వందనాలన్నా. మరి ఈ దినం పాట పాడడానికి కేటాయించబడిన సహోదరుడు మధు గారు మన మధ్యన ఉన్నారు, బనగానపల్లి నుంచి. కాబట్టి ఒక పాట పల్లవి 2 చరణాల పాట వినిపిస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ ఉదయకాలం జూమ్ లో చేరి వచ్చిన దేవుని దాసులందరికీ, పెద్దలందరికీ ప్రభు నామమున వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 745వ కీర్తన పాడుకుంటూ ప్రభువును మహిమపరచుదాం. 745వ కీర్తన. నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. దేవానా దేవా ప్రభువా యేసు ప్రభువా, దేవానా దేవా ప్రభువా యేసు ప్రభువా, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. నీ పాదరవలిగా ఉండిన చాలు,
నీ పాద సేవలు బ్రతికిన మేలు, నీ చరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను, నీ చరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను, నీ దివ్య సేవకై జీవించెదను, నీ దివ్య సేవకై జీవించెదను, జీవితమంతా అర్పించెదను. దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు, అమర జ్యోతివి నీవే దేవా, అద్వితీయుడవు నీవే ప్రభువా, అమర జ్యోతివి నీవే దేవా, అద్వితీయుడవు నీవే ప్రభువా, అంధకారపు లోయలలో, అంధకారపు లోయలలోన ఆదరించే దేవుడ నీవే, ఆదరించే దేవుడ నీవే, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు, నీ పాదరవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన మధు బ్రదర్కు ప్రభు నామమున కనిపించకుండా వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన గుంటూరు జిల్లా తిరుమల నుంచి దైవ సేవకులు సత్యం బాబు గారు మన మధ్య ఉన్నారు. మరి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సోదరులు ముత్యాల మోజెస్ గారు సిమెంట్ నగర్ నుంచి ఉన్నారు. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ఆ ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాన్న, ఉదయకాలపు
వాక్యం కొరకై మిషన్లో ప్రార్థిస్తున్నాం. ఈ దినం జరగవలసిన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందిస్తున్న వర్తమానం కొరకై మిషన్లో ప్రార్థిస్తున్నాం. నాయన, మీరు మా కొరకై సిద్ధపరిచినటువంటి వర్తమానాన్ని మీ దాసుని నిలబెట్టి మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలుంది, మీరు మాట్లాడితే మాకు క్షేమం ఉంది, మీరు మాట్లాడితే మాకు దిద్దుబాటు ఉంది, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం. నాన్న, మనసుని మరుగుపరచండి. మనసుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుని ప్రత్యక్షపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. నాన్న, మీ మెల్లని సన్నని స్వరాన్ని మాకు వినిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంతవరకు ప్రార్థన చేసిన వారి కొరకై విషయంలో ప్రార్థిస్తున్నాం. పాట పని మీ దాసును కూడా దీవించండి. ఇందున్న సమయంలో మీ దాసును కూడా వాక్య పరిచయం చేసిన మీ దాసుని బలపరిచి మీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని చేస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నేర్చించిన మోజస్ బ్రదర్కు ప్రభునామనందనాలు. సరే ప్రియులారా, జాయిన్ అయ్యే లోపల ఒక పల్లవి చరణం గుడిపాడు కాలం నుంచి తిమోతి బ్రదర్ ఉన్నారు. ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తారు. దేవాని సేవకులు తిమోతి గారు. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అంకులకు కూడా వందనాలు తెలియజేస్తూ పాట పాడదాం. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో శలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తి నుండి పిరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తి నుండి పిరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. సోదరులకు ప్రభునామన వందనాలు. కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడ స్తోత్రములు, రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి ఉదయకాల సమయంలో పాత్రలో చేరి నిన్ను పూజించి స్తుతించి కనపరచడానికి కృప చూపారు. స్తోత్రములు తండ్రి. మరి జూమ్ను మీరు జ్ఞాపకం చేసుకుని మార్నింగ్ కార్పొరేట్గా నిర్వివాహంగా జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను ప్రార్థించడానికి సన్నిధిలో తండ్రి స్తుతించడానికి కృప చూపారు. స్తోత్రములు. వాక్య పరీక్ష నిమిత్తం ఎదురు చూస్తున్నాం. ఈ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి శల్యులు కొంత ప్రాబ్లం ఉండి ఇబ్బందిగా ఉన్నది, మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే విమరక్షల ద్వారా నీ దాసం ద్వారా మీరు లేఖనాలు అందించమని ప్రార్థిస్తున్నాం. ఉపయోగించే శైలి చక్కగా పని చేయడానికి కూడా సహాయం దయచేయండి. జూములో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయం దయచేయండి. నీ దాసులను మీరు బలపరిచి వాడుకోమని, కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించమని మీరు చూపిన కృపను బట్టి చేసిన మేళ్ళను బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని నీ కృపాస్తములకు అప్పచెప్పకుండా సహాయం దయచేయమని మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి నీ కృపను బట్టి మరి ఈరోజు నాయన మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కొంత లోపం సాంకేతిక లోపంగా ఉన్నప్పటికీ వెంటనే మీరు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి వందనాలు. వాక్య తలంపుల్లో మీరు ఇచ్చి మాట్లాడి మీరే మహిమ పొందమని, అల్పుడునైన నన్ను మరుగుపరిచి నీ కుమారుడైన క్రీస్తు ప్రభువును గణపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం అబ్రహాము జీవితంలోంచి అనేక విషయాలను మనం గమనిస్తున్నాం. 12వ అధ్యాయం దగ్గర నుంచి మరి ఈ గత నెలలో 14వ అధ్యాయంలో అబ్రహాము చేసిన యుద్ధాన్ని గురించి అందులో ఉన్న విషయాలని మనం గమనించాం. ఈరోజు 15వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 15వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. అబ్రహాము జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో కూడా కీవర్డ్ చాలా ముఖ్యమైన అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిల్లో 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయం లాంటి. ఇందులో మొదటి ఈ 6 వచనాల్లో దేవుని వాగ్దానాన్ని గూర్చిన విషయాలు మనం చూస్తాం. అలాగే 7 నుంచి 21 వచనాల్లో దేవుని యొక్క నిబంధన అబ్రహాముతో ఎలా చేస్తున్నాడు అనేది 7 నుంచి 21 వచనాన్ని మనం చూస్తాం. మొదటి 6 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఇవి జరిగిన తర్వాత అంట. ఏవి జరిగిన తర్వాత? బైబిల్లో ఇవి జరిగిన తర్వాత అనే పదాలు ఆదికాండంలో సారిసారి మనం చూస్తాం. ఆదికాండం 15:1 ఇవి జరిగిన తర్వాత అంటాడు. 22వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు జరిగిన తర్వాత అంటాడు.
41వ అధ్యాయంలో కూడా ఇవి జరిగిన తర్వాత ఇలా కొన్ని 4-5 సార్లు ఈ మాట ఇది జరిగిన తర్వాత అనే పదాన్ని మనం చూస్తాం. ఏం జరిగిన తర్వాత అంటే ఈ 14వ అధ్యాయంలో గొప్ప యుద్ధం జరిగింది. ఎందుకంటే ఒకవైపు 5 రాజులు సొదొమ వారు, మరి ఒక వైపు షీనారు వారు 4 రాజులు. ఐగుప్తు యొక్క సొదొమ రాజులు ఐగుప్తు యొక్క షీనారు రాజులకి కప్పం చెల్లిస్తూ ఉంటారు, పన్ను చెల్లించేవారుగా ఉంటారు. 12 సంవత్సరాలు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేసినప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో వీరు ఓడిపోవటం, ఆ తర్వాత వీళ్ళరా లోతును కూడా తీసుకువెళ్తున్న సమయంలో ఆ సంగతి అబ్రహాముకు తెలియటం, అబ్రహాము ఈ విషయాన్ని అబ్రహాము తెలుసుకొని అలవర్చబడిన 318 యవనస్తులైన బిడ్డలను తీసుకువెళ్ళి, పడుచువారిని తీసుకువెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని సాధించి తిరిగి రావటాన్ని మనం చూస్తాం. ఇది జరిగిన తర్వాత అనే దానికి బ్యాక్గ్రౌండ్ విషయాలు. ఆ తర్వాత యెహోవా వాక్కు అబ్రహాముకు దర్శనమందు ప్రత్యక్షమైంది. ఎందుకు అంటే అబ్రహాము భయములో ఉన్నట్టు మనం చూస్తాం. చూడండి, వచ్చి అబ్రహామా భయపడకుము అంటాడు. అబ్రహాము చాలా భయములో ఉన్నాడు. ఒకవేళ నేను అనుకుంటున్నాను అబ్రహాముకి భయము 2 రకాల భయాలు ఉండవచ్చు. మొదటి భయం ఏంటంటే 4 రాజులతో షీనారు రాజులైనటువంటి 4 రాజులతో యుద్ధం జరగగా వారిని జయించి వారి దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకొని వీరికి ఇచ్చి తిరిగి వచ్చారు. వీరు వెళ్ళిపోయిన ఈ రాజులు మరలా సైన్యంతో ఒకవేళ ఏమైనా వచ్చి ఈ చిన్న సమూహమైన మా మీదకి ఏమైనా యుద్ధానికి రాబోతారా అనే భయం ఉండవచ్చు. ఎందుకంటే మనం ఎంత వీరులమైనా ఏదైనా జయించిన తర్వాత శత్రువు అనేవాడు కొన్ని ప్లానులు చేసుకుంటాడు, ఎట్టయినా పగ తీర్చుకోవాలని. ఎట్టయినా మరి యూదులు జర్మనీ మీద అణుబాంబు ప్రయోగించడానికి సహాయం చేశారని యూదుల మీద హిట్లర్ పగ తీర్చుకున్నాడు. ఇట్లా ఏదైనా ఉండవచ్చేమో అని ఒక భయం ఉండవచ్చు. ఆ తర్వాత రెండో విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఎందుకో 2, 3, 4, 5, 6 వచనాల్లో సంతానాన్ని గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఒకవేళ నేను అనుకుంటున్నాను అప్పటికి అబ్రహాముకి 85 సంవత్సరాలు. యుద్ధం జరిగేటప్పటికి అబ్రహాముకి 85 సంవత్సరాలు, మన తల్లి శారమ్మ గారికి 75 సంవత్సరాలు. ఒకవేళ సంతానం కూడా లేదే అనే ఒక భయం ఏమైనా లోపల ఉందేమో. ఎందుకంటే సంతానాన్ని గురించి ఎక్కువసేపు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనా అబ్రహాముకు కలిగిన భయాలు ఉన్నాయి. ఈరోజు ఈ లైవ్ లో వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మన సంబంధించినవి. అవి ఏమైనా కావచ్చు, ఆర్థిక సంబంధంగా కానీ, ఆరోగ్య సంబంధంగా కానీ, సంఘ పరిచర్య విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో మనకు ఉండే భయాలు మనకుంటాయి. ఇప్పుడు ఇలా మనం లైవ్ లో జాగ్రత్తగా మనం విందాం. మన భయాలు కూడా మనకు ఉండవచ్చు. అయితే అబ్రహాము యొక్క భయాన్ని పోగొట్టడానికి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు అక్కడ చేశాడు. ఒకటి ఏమన్నాడయ్యా అంటే, అబ్రహాము భయాన్ని పోగొట్టడానికి యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము భయాన్ని పోగొట్టడానికి మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు దర్శనము
లో దర్శనములో ఏం కనపడుతుంది అంటే అక్కడ వాక్య దర్శనము కలిగిన వాడుగా ప్రత్యక్షమయ్యాడు. వాక్య దర్శనాన్ని అబ్రహాము పొందినట్లుగా మనం చూస్తాం. అంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ వాక్య దర్శనము అంటే కలవేరు నిద్రపోతున్నప్పుడు జరిగే సంభవాలు, లేదంటే ఇంకా కొన్ని మనం చూస్తాము. ఇది వాక్య దర్శనము, వాక్య రూపకముగా ఉన్నాడు అంటే ఒకవేళ ఆయనకి అన్ని అవయవాలు పనిచేస్తూ అంత చక్కగా చూడగలుగుతున్నాడు అని అనుకుంటున్నాను. ఈనాడు సంఘానికి కూడా ఆ దర్శనాలు ఈ దర్శనాలు కాదు, వాక్య దర్శనము కావాలి. అబ్రహాము భయాన్ని పోగొట్టడానికి మొట్టమొదట వాక్యం ద్వారా దర్శించి అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మన సంఘాలకి ఏ దర్శనం కావాలి అంటే వాక్య దర్శనము కావాలి. దేవుని వాక్యము ద్వారా మాత్రమే ప్రభు మనతో మాట్లాడు. రెండవది ఏమన్నాడు అంటే అబ్రహాం యొక్క భయాన్ని పోగొట్టడానికి నేను నీకు కేడెమును అన్నాడు. నేను నీకు కేడాన్ని అన్నాడు. కేడం అంటే మనందరికి తెలుసు, యుద్ధంలో ఉపయోగించే ఒక డాలు. అవును, యుద్ధంలో ఉపయోగించే ఒక డాల్. ఒకవేళ ఈ డాల్ ఏం చేసిద్దంటే యుద్ధ వీరుడికి మొత్తం శరీరం అంతా కప్పేసింది. షీల్డ్ అంటారు ఇంగ్లీష్ లో. శరీరం అంతా కప్పివేసింది. ఈ కప్పివేసినప్పుడు ఏం జరిగిద్దాయా అంటే అవతల వాడు బాణములు గాని ఇంకా ఏదైనా కత్తి గాని ఉపయోగించినప్పుడు ఈ డాలు అడ్డం పడిపోయింది. దీన్ని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చదువుతాం. విశ్వాసం అనే డాలును పట్టుకొనుడి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. ఎందుకంటే దుష్టుని యొక్క అగ్ని బాణములను చల్లార్చుటకు విశ్వాసం అనే డాలు పట్టుకోండి అన్నాడు అపోస్తులైన పౌలు గారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము భయాన్ని, ఒకవేళ అది యుద్ధ భయం లాంటిదైతే, నేను నీ కుటుంబానికి నీ ఫ్యామిలీకి నేను ఒక కేడము లాగా అంటే ఒక డాల్ లాగా నిన్ను కప్పివేస్తాను, ఎలాంటి భయం నీకు అక్కర్లేదు, విశ్వాసం అనే డాలు కలిగిన వాడిగా ఉండు అన్నాడు. అబ్రహాం భయాన్ని పోగొట్టడానికి మరి ఒక మాట అన్నాడు, నీకు బహుమానము అన్నాడు. నేను నీకు బహుమానాన్ని అబ్రహాం అన్నాడు. వాస్తవంగా అబ్రహాము తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోవాలా? ఎందుకంటే లాంగ్ ప్రయాణం జర్నీ కాబట్టి ఏదో 1-2 కొన్ని అవసరమైంది తెచ్చుకుని ఉంటారు, అవసరమైనవి. ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంట. ప్రయాణంలో తక్కువ లగేజ్తో వెళ్తున్నప్పుడు మనం ఎంత దూరమైన వెళ్దాం, ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మరి అలాగూ చాలా తక్కువ తెచ్చుకొని ఉంటాడు తండ్రి. ఒకవేళ వెళ్ళటానికే ఇష్టం లేదు కదా కుమారుడు, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడో. సాధు సుందర్ సింగ్ గారికి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారంట, నువ్వు యేసు ప్రభుని విడిచిపెడితే ఇవన్నీ నీకు ఇస్తాను. అలాగే భక్త్ సింగ్ గారికి, ఇలాగ కొంతమంది దైవజనులు ఉన్నారు మనకు తెలిసిన వారు, ఎన్నో ఇచ్చారు. కానీ వాటన్నిటిని నెట్టి వేసుకుని ప్రభువు కోసం వచ్చారు. ప్రభువే నాకు బహుమానం. ఇక్కడ ఎందుకు? 14వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సొదొమ రాజులు ఎన్నో బహుమానాలు, అన్ని ఆస్తిని, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి అన్ని నువ్వే తీసుకెళ్ళిపో అంటే ఆయన ఒకటే అంటాడు, నీ వాటిలో నాకు చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదు. కాబట్టి నాకు ఏ బహుమానాలు అక్కర్లేదు. నాకు అక్కర్లేదంటే ఇప్పుడు ప్రభు అంటాడు అబ్రహాము భయాన్ని పోగొట్టడానికి 3వ విషయంలో నేనే నీకు బహుమానాన్ని, గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాను. 4వది ప్రియులారా, ఆ కింద వచనాల్లో 2-5 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు వారసుడు, సంతానాన్ని గురించిన విషయాలు మనం చదువుతాం. అబ్రహాము భయాన్ని తీసివేయటానికి 4వ మాట, నీకు నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్పి అబ్రహాముని బలపరుస్తున్నాడు.
కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్పి. కాబట్టి ఇలాగూ అబ్రహాము జీవితంలో కొన్ని భయాలను, యుద్ధం తర్వాత కర్మేలు పర్వతం మీద యుద్ధం తర్వాత ఏలియా కొంత భయపడ్డాడు, దాగి ఉన్నాడు, ఏలియాను బలపరిచాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు భయపడ్డారు. మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు పోయి మరలా ఎక్కడో దాగి ఉన్నారు, లేదంటే చేపలు పడటానికి వెళ్ళారు. మరలా ప్రభు వెళ్ళి వాళ్ళని బలపరిచాడు. అబ్రహాము ఈ గొప్ప యుద్ధం తర్వాత ఆయన భయపడుతూ ఉన్నాడు. ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. 4 రకాలుగా ఆయన ఆ భయాందోళనకు గురి అయినప్పుడు ఒక్కొక్క విషయాన్ని 4 విషయాలు ప్రభు ఎదుటి ఆ యొక్క అబ్రహాం ఎదుట ఇచ్చాడు. ఒకటి వాక్య దర్శనాన్ని ఇచ్చాడు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. రెండవది, నేను నీ కేడాన్ని, యుద్ధంలో ఒక డాలు ఒక మనిషిని ఎలా కాపాడిద్దో, ఈ యుద్ధంలో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను భద్రతనిస్తున్నాను, నువ్వేం భయపడద్దు అని. మూడవది, నేను నీకు బహుమానం, అన్ని బహుమానాలను ఎట్టి వేసుకున్నావు కదా, నేను మంచి బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నాలుగవది, కుమారుని గురించి ఒకవేళ భయపడుతున్నావేమో, నీకు కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అంటే ఈయనన్నాడు 2వ వచనంలో, అందుకు ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నాను కదా. ఇక్కడ సంతానము అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. అదే నేను ఈ అధ్యాయానికి కొంచెం కీవర్డ్, ఈ గ్రంథానికి కీవర్డ్ లాంటిది అని ఇందాక చెప్పాను కదా. సంతానము అనే పదము చాలా ప్రాముఖ్యం. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆ సంతానము క్రీస్తు అని చెప్పి అపోస్తుడైన పౌలు మాట్లాడటము మనం చూస్తాం. 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో, 2 అధ్యాయాల్లో ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం క్రీస్తే. సంతానములు అనక నీ సంతానము, నీ సంతానములకు అనక నీ సంతానం అని ప్రభు అన్నాడు. కాబట్టి ఆ సంతానం క్రీస్తే. కాబట్టి అబ్రహాము కోరుకుంటున్న సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తే. ప్రత్యక్షంగా రేపు పుట్టబోయే ఇస్సాకు కాదు, రానున్న మెస్సయ్య కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఈ మాట యోహాను సువార్తలో యేసు ప్రభువే నేరుగా చెప్పాడు. 8వ అధ్యాయం, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలు చూడాలనుకున్నాడు, ఎంతో ఆశపడ్డాడు, ఆయన చూశాడు, ఆనందించాడు కూడా అంటాడు. అరే, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేదు, అబ్రహాము నువ్వెలా చూసావయ్యా? అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని. అలాగా ఎవరు అనలా. వీళ్ళారా వినండి, అలాగే ఎవరు అనలా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఫలానా ఆయన పుట్టక ముందే నేను ఉన్నాను కదా అనే మాట ఒక్క యేసు ప్రభు మాత్రమే అన్నాడు. అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నవాడిని. ఆయన నా దినాలు చూశాడు, నన్ను చూడాలనుకున్నాడు, ఆయన నా దినాలు చూశాడు, ఆనందించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆ సంతానము క్రీస్తు. అయితే అబ్రహాము ఇంట్లో ఆ సంతానమైన క్రీస్తు అడుగు వేయాలి, ఆ జన్మించాలి, ఆయన చిన్న అడుగులతో నడవాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయన నా హృదయానికి హత్తుకోవాలి అని చెప్పి అబ్రహాముకి ఎంత ఆశ కలిగి ఉన్నాడో ప్రియులారా. మీరు నీకు ఎప్పుడైనా ఇలాంటి ఆశ నీకు కలిగి ఉన్నావా? సంతానమైన క్రీస్తు నా హృదయంలో ఉండాలి, నాతో ఉండాలి, నా ఇంటిలో ఆయన తిరగాలి, నా ఇంటిలో ఆయన నేను చూడాలి, ఆ కుమారుడు నా కుటుంబంలో ఉండాలి అని కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. అబ్రహాము యొక్క ఆశ ఎంత గొప్పది అంటే, నేను సంతానము లేని వాడినై, కుమారుడు లేని వాడినై అంటే అది మరి ఇంకొక విషయంకి వెళ్ళేది. నేను సంతానము లేని వాడిని, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలుగ చేస్తా. ఏం మాట్లాడి మాటలు. అప్పుడు అంటాడు, ఎలియాజరు గురించి మాట్లాడితే నాకు ఏముంది, నా పనివాడు ఎలియాజరు ఉన్నాడు కదా, ఎలియాజరే
వీటన్నిటికీ వారసుడు అంటే ఎలియాజరు కాదు, నీ పని వాళ్ళలో కాదు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భంన ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. 4వ వచనంలో అంటున్నాడు. 5వ వచనంలో వెలుపలకు తీసుకొచ్చాడు. బయటికి రా అన్నాడు. బయటికి రా వచ్చాడు. ఆకాశం వైపు చూడు అన్న. ఆకాశం వైపు చూడు. ఇది 4వసారి. అబ్రహాం 4 లుక్స్ అని అబ్రహాం యొక్క 4 చూపులు ఉంటాయి. 13వ అధ్యాయంలో ఒకసారి చూడమన్నాడు. అబ్రహాముని 13వ అధ్యాయంలో ఒకసారి చూడమన్నాడు. 13వ అధ్యాయము 14వ వచనంలో లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటుకి ఉత్తరం వైపు భూమి వైపు చూడు అన్న. 4 దిక్కుల వైపు చూడు అన్నాడు. 13వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఆకాశం వైపు చూడు అన్నాడు. ఏమండి? 4వ అధ్యాయంలో ఆకాశం వైపు చూడు అన్న. బాగానే ఉంది. తర్వాత 18వ అధ్యాయంలో 2వ వచనంలో 18వ అధ్యాయం 2వ వచనంలో అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి యెహోవా వైపు చూడు. తర్వాత 22వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారుని బలి ఇవ్వబోయేటప్పుడు ఒక మాట అన్నాడు. అదిగో పదవైపు చూడు కన్నులు. మనం చూస్తాం 22వ అధ్యాయము 13వ వచనంలో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు వెనక తట్టు కనబడింది. ఆ చిన్నవాని మీద చేయబోయాడు. నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతుంది అన్నప్పుడు అటు వెనక వైపు తిరిగాలకే ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు చూడండి అసలు ఎలాగుందో. పిల్లలు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాముని భూమి వైపు చూడు, 4 దిక్కుల వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టాలి అన్నాడు. యెహోవా వైపు చూడు, తన కుమారునికి ప్రత్యామ్నాయముగా పదవైపు చూడు అన్నాడు. నువ్వేటి చూస్తున్నావు? ఈ జూమ్ పక్కన పెట్టి కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు, లెగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఏందోలని చెప్పి ఆలస్యమైందని జూమ్ లోంచి పక్కెళ్ళిపోతా ఉంటావు. నువ్వేం చూస్తున్నావు? శ్రద్ధగా చూస్తున్నావా? నిజంగా మనం శ్రద్ధగా చూసినప్పుడే కొన్ని వర్తమానాలు ప్రభువు మనకి ఇస్తాడు. ప్రియుల అబ్రహాం అంటాడు, నీవు ఆకాశం వైపు చూడు అని. ఆకాశం వైపు చూసేదేముంది? రోజు చూస్తున్నావుగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? ఇప్పుడు అబ్రహాముని మరలా నువ్వు ఆకాశం వైపు చూడు అంటే అబ్రహాము మరలా వచ్చి సరే దేవుడు చెప్పాడు కదా చూద్దామని చెప్పి ఆ గుడారం నుంచి బయటకు వచ్చి ఒకసారి ఆకాశం వైపు చూశాడు. ఆకాశం వైపు చూడు అంటే అది ఏ టైము? రాత్రి టైమే. ఎందుకంటే నక్షత్రాలు కనపడేది రాత్రి టైమే కదా, అది రాత్రి టైమే. రాత్రి టైంలో ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు చాలా కనపడుతున్నాయి. ఇప్పుడు అంటాడు ప్రభు వారు, నువ్వు ఆ నక్షత్రాలని కొంచెం లెక్క పెట్టు అన్నాడు. నేనే లెక్క పెడతాను అయ్యా. నేనెవరు మరి? నక్షత్రాలు లెక్క పెట్టు అంటే 147వ కీర్తనలో ఆయన నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. కీర్తన 147 3 నుంచి 4 వచనాల్లో ఆయన నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. ఇంతవరకు సైన్స్లు శాస్త్రజ్ఞులు వందల వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలు లెక్కేయటం మా వల్ల కాదు అని వాళ్ళే చెప్తున్నారు. అలాంటి సమయంలో అబ్రహాముని నక్షత్రాలకి లెక్క పెట్టంటే ఆయనే లెక్క పెడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా మనం ఈ సందర్భంలో మనం వినాలి. ఆ నక్షత్రాలు సృష్టించాడు ఆయనే, ఆ నక్షత్రాలకు పేర్లు పెట్టింది కూడా ఆయనట. లెక్కేయటం మన వల్ల కాకపోతే ఒక్కొక్క నక్షత్రానికి పేర్లు పెట్టాలంటే ఇంక నీ సంతానం అలాగైంది అబ్రహాం. వా ప్రియులారా, మనం చదువుతుంటే ఎంత అద్భుతమైన విషయాలు ఇందులో మనం చదువుతున్నామో చూడండి. వెంటనే 6వ వచనంలో
అతడు యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచబడింది. దేవుడు చెప్పిన ఈ విషయాన్ని పిన్ టు పిన్ ఎక్కడ అపనమ్మకం అనేది లోపల లేకుండా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము జీవితం దగ్గర మనం చూస్తున్నప్పుడు ఆ విశ్వాసము, ఆ నమ్మకము గురించి అక్కడ హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా వివరంగా ఇస్తాడు. ఈ మాట కొత్త నిబంధనలో 3 స్థలాల్లో ఉంటుంది. అవును, అబ్రహాము దేవుణ్ణి నమ్మిన, అది నీతిగా ఎంచబడిను. గలతీ 3:8 వచనంలో అబ్రహాము దేవుని నమ్మిన, అది నీతిగా ఎంచబడిను. రోమాపత్రిక 4:13లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది నీతిగా ఎంచబడిను. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 13-12 వచనాలు 2వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. అవును, కొత్త నిబంధనలో 3 సార్లు ఈ పదాన్ని నొక్కి చెప్తున్నా. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే, ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీతిమంతుడైన అబ్రహాము అని చెప్పాలి. ఎందుకు? పాత నిబంధనలో నోవాహు దగ్గర నుంచి ఈ పదాన్ని ఉపయోగించడం, నీతిమంతుడు. ఎక్కడి దాకా? కొత్త నిబంధనలో జకరియా, ఎలిజబెత్ దాకా ఈ పదాన్ని నీతిమంతులు అని. వాస్తవంగా బైబిల్లో ఒకళ్ళు నీతిమంతులు కావాలంటే ఎట్లా అవుతారు? బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో, ఆయన రక్తం కారవాలి, చనిపోవాలి, రక్తం కారవాలి. ఆ రక్తము చేతనే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడు వేరు, నీతిమంతులుగా తీర్చబడటం వేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వాస్తవం బైబిల్ మొత్తం ఎతికిన నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రభు అయిన క్రీస్తే. ఎవరు మనందరము అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు అని చెప్పాలి. నీతిమంతులుగా తీర్చబడటం అంటే యేసు క్రీస్తు రక్తము చేత, ఆయన రక్తమందలి విశ్వాసం ఉంచటము చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. మరి అలాగైతే పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తం అనేది లేదు కదా, మరి వాళ్ళు ఎట్లా నీతిమంతులుగా తీర్చబడ్డారు? అది అవకాశం ఎలా ఉంది? మరి అది దేవుడు లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడింది, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని వ్రాయబడి ఉంది కదా. అది ఎలా సాధ్యము అంటే, ఈ వాగ్దానాన్ని ఇస్తున్నటువంటి ఆ పైన మెస్సయ్యను గురించి, ఆ సంతానాన్ని గురించి ఇక్కడ ఉన్న ఒడంబడికలో, లేక ఈ నిబంధనలో, ఈ కవెనెంట్ లో ఇవన్నీ ఎవరిని గురించి అంటే, రానున్నటువంటి మెస్సయ్యను గురించిన విషయాలతో వారు లింకప్ అయి ఉన్నారు. ఈ సంగతి నీతిమంతుడుగా తీర్చే దేవునికి తెలుసు. తన ప్రియకుమారుని పంపిపోతున్నాను, ఆ కుమారుని యొక్క రక్తములో ఆయన మరణించబోతున్నాడు, ఆయన రక్తములో నిబంధన అనేది చేయబోతున్నాము. ఆ నిబంధన ద్వారానే ఈ వ్యక్తులు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అనేది ఆ యొక్క తండ్రి యొక్క ప్రణాళిక. అందులో మనం గమనిస్తున్నప్పుడు శిలువ దృశ్యాన్ని అబ్రహాము కనులారా చూశాడు. అక్కడ మనం చదువుతాం, చూడండి 7 నుంచి. మరియు ఆయన, నీవు ఈ దేశము స్వతంత్రించుకున్నట్లుగా దాన్ని నీకు ఇచ్చుచున్నాను. కల్దీయులు అనే ఊరను పట్టణంలో నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేనెట్లు దీన్ని స్వతంత్రించుకుందును, ఇది నాకెట్లా తెలిసిద్ది అని చెప్పి, ఇదేందయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు, నాకెట్లా తెలిసిద్ది? ఇదంతా టాపిక్ ఎమ్మటే మారిపోయింది. చూడండి,
ఈ సంతానాన్ని గురించి చెప్తూ వెంటనే ఆ భూమిని గురించిన విషయాలన్నిటిని గురించి మాట్లాడుతున్న వాళ్ళకి ఇది నాకు ఎట్లా తెలిసిద్ది అనే వాళ్ళకి అబ్రహాముకి ఒక్కసారి 400 సంవత్సరాలు తర్వాత తన సంతానం 4000 సంవత్సరాల తర్వాత ఒక బలి ఎలా జరగబోతుందో దాని దృశ్యరూపకంగా అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు 8వ వచనంలో ఏమన్నాడంటే 8, 9, 10 వచనాల్లో 5 రకాల జంతువులను తీసుకొచ్చారు. అది పవిత్రమైన వాటిని 8. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని ఎట్లా స్వతంత్రించుకుంటాను అన్నాడు కదా. 9వ వచనం చూడండి. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వ, ఒక పావురు పిల్ల నా ఎద్దుకు తీసుకొని రా, నేను చెప్తాను అని. అదేందయ్యా మరి నేను ఇది నాకు ఎట్లా తెలిసిందంటే ఆయన అంటున్నాడు, అబ్రహాం 3 ఏండ్ల పెయ్యి ఒకటి తీసుకురా, 3 ఏండ్ల మేక ఒకటి తీసుకురా, 3 ఏండ్ల పొట్టేళ్ళు ఒకటి తీసుకురా, ఒక గువ్వ ఒకటి తీసుకురా, ఒక పావురం తీసుకురా, ఈ 5ని తీసుకురా. వీటిని తీసుకుని వస్తే నేను దీని విషయం నీకు చెప్తాను. సరే, వెంటనే అబ్రహాము గుడారంలో ఉన్నాడు కాబట్టి గబగబా వెళ్ళిపోయాడు. ఆయన అందరూ ఎక్కడో అక్కడ నిద్రపోతున్నారు, ఎందుకంటే సాయంత్రం పూట నైట్ టైంలో ఉన్నారు కదా. ఎమ్మటే గబగబా తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడ బలి ఇవ్వమన్నాడు అక్కడ తీసుకెళ్ళాడు. ఆ పెయ్యను, ఆ గొర్రె, ఆ యొక్క మేకను, గొర్రెను, ఆ పావును పిల్లను, మరి ఆ టైంలో ఆయనకి ఎలా దొరికినాయో మనకు తెలియదు. వాటిని తీసుకెళ్ళాడు, వాటిని బలి ఇచ్చేశాడు, ఖండించేశాడు. ఇది 4000 సంవత్సరాల తర్వాత జరిగే యేసుక్రీస్తు యొక్క బలిని ఆయన దృశ్యరూపకంగా చూపిస్తున్నాడు. ఇలా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఈయన ద్వారానే ఈ భూమి అంతటిని స్వతంత్రించుకోవటం, నీకు చెప్పిన బ్లెస్సింగ్స్ మొత్తం ఈయన ద్వారా మాత్రమే నెరవేర్చబడుతున్నాయి అనే దాన్ని చాలా వివరంగా చెప్తాం. ఈ బలిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తాం, ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన బలులు. అవును, ఇక్కడ పక్షుల గురించి మనం గమనిస్తున్నప్పుడు అక్కడ అన్నాడు చూడండి, ఒక తెల్ల గువ్వ, ఒక పావురు పిల్ల నా ఎద్దుకు తీసుకురా. ఒకటి అక్కడ 3 ఏళ్ళ 3 ఏండ్ల 3 ఏండ్ల 3 ఏండ్ల అనేది అక్కడ పశువులని వధించటాన్ని మనం చూస్తాం, పక్షుల్ని వధించటాన్ని మనం చూస్తాం. ఈ 5 యేసుక్రీస్తు యొక్క బలిని మనం ఖచ్చితంగా చూస్తాం. పక్షులు ఏం నేర్పుతున్నాయి అంటే, పక్షులు ఎప్పుడు ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద తిరిగేవి కాదా. ఏదన్నా కావాలంటే మేతకు వచ్చినప్పుడు భూమి మీద ఉంటే ఎవరైనా కనపడంగా ఏమంటే మళ్ళీ లేచి ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఎక్కడో చెట్ల మీద గూడు కట్టు. ఈ పావురు పిల్ల గాని ఈ గువ్వ గాని ఆకాశంలో ఉండే ఇవి నిర్దోషమైనవి. ఇవి యేసు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వాడు, ఆయన పైవాడు, ఆయన ఆకాశం నుండి భూమి మీదకి వచ్చినవాడు. మిగతా ఈ పెయ్య గాని, ఈ దూడ గాని, తర్వాత ఈ పొట్టేలు గాని, ఇవి ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో మానవ రూపంలో ఉన్నవాడు. ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మేక ప్రాయశ్చిత్తంగా, ఇలా ఆ ఎద్దును కూడా ప్రభువుకి సూచనగా ఆ దూడను కూడా మనం చూస్తాం. ఇవన్నీ దేవుని వాక్యంలో మనకు జూమ్లో ఉన్న మనకి చాలా అర్థమైనవే విషయాలు. అయితే ఇప్పుడు ఈ బలిలో ఉన్న ఇంకొక విషయం ఏమిటాయి అంటే, మనం గమనిస్తున్నప్పుడు ఇవి బలిని ఎప్పుడైతే జరిగిందో 10వ వచనం చూడండి, అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమునకు ఖండించి దేని ఖండాలకు దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. అయితే పక్షులను ఖండించలేదు. ఎందుకు పక్షులను ఖండించలేదు ఏమో. దహన బలి దగ్గర కూడా మనం గమనిస్తే
ఆ లేవ్యాకాండ 1వ అధ్యాయంలో దాని గొంతు నులిమి అంటాడు. దాని పొట్ట ప్రేగుల వరకు తీసి పక్కన పడేసేసి దాన్ని ఆ దహన బలిపీఠంలో వేసేయాలి. ఆ రెక్కలో అవి విడదీయమన్నాళ్ళే, విడదీసి ఇక్కడ వీటన్నిటిని ఖండించాడు. ఒకవేళ దాటిన వరకు గొంతు వరకు కోసేసి అక్కడ పడేసి ఉంటాడు. ఈ ఖండాలకు దేనికి దానికి ఎదురుగా ఉంచేశాడు. ఎదురుగా ఉంచి చూస్తా ఉన్న సమయంలో ఈ ఎదురుగా ఎందుకు అలా ఉంచాడు? మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, నోవాహు ఏం చేశాడు? నోవాహు బలిపీఠం కట్టి వాటిని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద దాన బలి చేశాడు. అబ్రహాము కూడా ఆ సంగతి తెలుసు. తర్వాత గ్రంథాల్లో కూడా మనం చూస్తే ఆ లేవ్యాకాండం కానీ మిగతా వాటిలో కూడా ఒక బలిని తీసుకొచ్చి ఖండించి దానిలో చేస్తాడు. కానీ ఇక్కడ అలా ఏది దహించకుండా ఖండం చేసేసి దేనికి ఎదురు అట్లా పెట్టేసి, ఇది ఒక రకమైన ఇక్కడ నిబంధన జరుగుతుంది. ఒక నిబంధన అనేది, కవెనెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇర్మియా గ్రంథంలో దీని గురించిన ఒక విషయాన్ని మీకు చెప్తా. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం తీశారా? 34వ అధ్యాయము మనము 18, 19 వచనాలు చదువుదాం. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములు కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానంగా చేయుచున్నాను. అనగా యోధా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పనివారులు, వారి యాజకుల్లో, దేశములోని అందరినీ, ఆ దూడ యొక్క 2 భాగాల మధ్య నడిచిన వారందరినీ ఆ దూడతో సమానముగా చేయుచున్నాను. అంటే ఈ కవెనెంట్, ఈ నిబంధన ఏంటంటే, ఒక వ్యక్తి నేను ఒకటి చేస్తున్నాను అనే దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రమాణం అంట. ఒట్టు నేను ఆ పని చేస్తాను అంట, లేకపోతే చేతిలో చెయ్యి, లేదంటే కాగితం మీద రాసి అంట. పూర్వకాలంలో అబ్రహాము ఉన్న దినాల్లో ఏదైనా ఒక నిబంధన సంబంధమైనది జరగాలంటే ఒక పశువును వధించి ఎవరైతే ఈ నేను ఫలానా నీకు చేయబోతున్నాను, నన్ను నమ్ము అనే దానికి గుర్తుగా ఏం చేస్తారంటే ఒక దూడను, ఒక మేకను, ఒక గొర్రె పుట్టెలను తెచ్చి ఇలారా దాన్ని 2 ఖండాలుగా చేసి దాన్ని ఎదురు పెడతారు. ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి ఆ రక్తం, ఆ 2 ఖండాల్లోంచి రక్తం కారుతా ఉంటది కదా, ఆ మధ్యలో ఇటు ఏరు చేయగలనే మధ్యలో ఖండించాలకి ఆ రక్తం అంతా అదంతా ఉంటుంది కదా, దాని మీద నడుచుకుంటూ యువతలకు వస్తాడు. నిజంగా నేను చెబుతున్నాను, నేను ఆ పని నీకు చేయబోతున్నాను, నువ్వేం భయపడొద్దు అని చెప్పి ఆ దాటి వస్తాడు, ఆ రక్తం దాటి. ఒకవేళ ఈ వ్యక్తి గనక అది నెరవేర్చలేకపోతే ఆ దూడ ఎలా ఖండించబడిందో ఇతను కూడా ఖండించబడతాడు. దూడ ఎలా ఖండించబడిందో ఇతను కూడా అలా ఖండించబడతాడు. మరి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే అబ్రహాము తీసుకురమ్మన్నాడో అవన్నీ తీసుకొచ్చి ఖండించి దేనిని భాగాలు ఎదుటై పెట్టిన తర్వాత దేవుడు కూడా నడుస్తున్నాడు. చూడండి, అక్కడ మీరు గమనించినప్పుడు అక్కడ ఏమన్నాడంటే 12వ వచనంలో, ప్రొద్దుకు పోయిన తరువాత అబ్రహాము గాఢ నిద్ర పట్టిన, కటిక చీకటి కమ్మి ఉండగా అని చెప్తూ అక్కడ మనం చూస్తున్నప్పుడు కటిక చీకటి కమ్మి ఉంది. 17వ వచనం, మరియు పొద్దుగుంకిన కటిక చీకటి కంగినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలలు కనబడెను, ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అంట. ఒక పెద్ద పొయ్య ఒకసారి ఏంటి యాడ్ నుంచి వచ్చింది అగ్ని, ఒకసారి ఒక బాగా తగ్గ మండుతున్న ఒక పెద్ద అగ్ని గోళంలాగా, పొయ్యిలాగా మండుతుంది. అబ్రహాముకి అది ఎట్లా కనపడిందంటే ఒక పొయ్యి కనుక మన ఇంట్లో ఎట్లా మండుతూ ఉంటుందో అట్లా మండుతుంది. తర్వాత ఇంకేమన్నాడంటే అది అగ్ని జ్వాల అన్నాడు. ఒక పెద్ద జ్వాలలాగా ఉంది, ఒక పొయ్యిలాగా, అగ్ని జ్వాలలాగా. అది ఎక్కడికి నడిచి వస్తుందంటే
ఆ ఖండాల మధ్యగా నడుచుకుంటా బయటకు వస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఈ 2 ఖండాల మధ్య చెప్పిన ఆయన నడిచాడంటే నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఒకవేళ నెరవేరలేకపోతే ఇదిగో ఈ ఖండాలు ఇది ఎలా ఖండించబడిందో నా జీవితం కూడా ఖండించబడింది. ఇది కౌనెంట్. 3 అని. అవును, 3 నిబంధనలు. బైబిల్లో మనకు 3 నిబంధనలు ఏంటంటే, ఒకటి అబ్రహాంతో చేసిన నిబంధన, ఈ 15వ అధ్యాయం. 2 ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన, పాత నిబంధన. 3 విశ్వాసులతో చేసిన నిబంధన, కొత్త నిబంధన. మనకు 3 నిబంధనలు ఉన్నాయి. పాత 15వ అధ్యాయంలో అబ్రహాముతో మొట్టమొదటి నిబంధన ఇక్కడే ప్రారంభం. తర్వాత ప్రజలకు నిబంధన ఇచ్చాడు, పాత నిబంధన. అక్కడి నుంచి కొన్ని ఆజ్ఞలు వాటిలో ఉంటాయి. అలాగే ప్రభువారు మనకి కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన నిబంధన, ఇది క్రొత్త నిబంధన అన్న. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల మరి పొటేలను ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇందులో మన ప్రభు యొక్క బలిని, మన ప్రభు యొక్క ఆరాధనను చిత్రీకరించినట్లుగా ఒకసారి ఆయన కలువరి దృశ్యములో ఈ నిబంధన దేవుడు చేస్తున్నాడు అనేది అబ్రహాము సంపూర్ణంగా అర్థమైంది. అయితే ఇది ఎప్పుడైతే ఖండించి దానికి ఎదురుగా పడుతుందో, ఈ టైంలో జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ 11వ వచనంలో గద్దలు ఆ కళేబరం మీద వ్రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. బైబిల్లో గ్రద్ద, రాబందులు, గద్దలు గాని రాబందులు గాని గోడబాతులు ఇలాంటి కొన్ని ఉన్నాయి బైబిల్లో. మన లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండం చదువుతుంటే ఒక లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ అపవిత్రమైన పక్షులు అని రాయి. ఈ అపవిత్రమైన పక్షులు ఏం చేస్తున్నాయంటే, ఎప్పుడైతే అబ్రహాం ఈ ఖండించాడో వాటి దగ్గరికి వచ్చేస్తున్నాయి, అది తినేద్దామని వస్తుంది. నిజంగా ఈ విషయాలు మనకు కొంచెం దూరంగా ఉండొచ్చు, కానీ వింటుంటే మనము చాలా ఆశ్చర్యంగా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు అంటే ఈ మొదటి 6 వచనాల్లో దేవుని వాగ్దానాలవి, కానీ 8 నుంచి 21 వచనాల్లో దేవుని యొక్క నిబంధన అబ్రహాముతో. అందుకే ఇది 15వ అధ్యాయం. నేను ముందుగానే చెప్పాను మీకు ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు. ముందుగానే నేను ఈ విషయం చెప్పాను. ఇది అబ్రహాము జీవితంలో ఇక బైబిల్లో కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం 15వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తున్నప్పుడు అది ఆ నిబంధన యొక్క కోరిక అని చెప్పచ్చు. అదే 9 నుంచి 13 వచనాల్లో నిబంధన యొక్క సిద్ధపాటు అని చెప్పచ్చు. అదే 15వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాల్లో నిబంధన యొక్క హామీ లేక శాశ్వతమైన ప్రమాణం ప్రభు ఇస్తున్నాడని చెప్పచ్చు. ఆ తర్వాత 17వ వచనంలో నిబంధన యొక్క అమలు. ఆ 17వ వచనంలో ప్రభు దేని గురించి అయితే నిబంధన చేశాడో దాన్ని నేను అమలు చేయబోతున్నానని చెప్పి ఆ రెండిటి ఖండాల మధ్య నడుచుకుంటా వస్తున్నాడు అగ్ని జ్వాలలుగా. ఎందుకంటే అబ్రహాముకు కూడా అగ్ని జ్వాలల్లోనే మోషేకి అగ్ని జ్వాలల మధ్య ప్రత్యక్షమయ్యాడు. మన దేవుడు దహించు అగ్ని అని వ్రాయబడి ఉంది. మన దేవుడు దహించు అగ్ని. ఈ అగ్ని జ్వాలల్లోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. పొదలో తగలబడుతున్న మండుచున్న పొదలో మరి మోషేతో ప్రభు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. మన ప్రభు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన దహించు అగ్ని అని వ్రాయబడి ఉంది. అగ్ని మేఘములు సాంద్రములతో ఆ సినాయి పర్వతం మీద దిగుతున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు తర్వాత ఈ 18 నుంచి 21 వచనాల్లో మరి నిబంధన యొక్క తీరు చెప్తున్నాడు. ఏం జరగబోతుంది తర్వాత నెక్స్ట్ అని చెప్తున్నాడు. కాబట్టి 15వ అధ్యాయంలో మనం ఇప్పుడు
మనం గమనిస్తున్నప్పుడు ఈ ఖండాలకి దేనికి దానికి పెట్టిన తర్వాత ప్రభు ఇంకా అగ్ని జ్వాలలతో రాలేదు, చూస్తున్నాడు. అయినా ప్రభు రాలేదు కానీ అగ్ని జ్వాలలుగా ఏమొచ్చినాయి అంటే పక్షులు వచ్చేసినాయి. కొంచెం నేను ఈ విషయాన్ని మీకు ఆరాధన దృశ్యమాలికగా చెప్పాలి కొన్ని విషయాలు. అవును, ఇది ఆరాధన దృశ్యమాలికగా మనము మాట్లాడుకోవాలి. రాజుచున్న పొయ్యి మన ప్రభు. అయితే ఈ ఎప్పుడైతే ఇంకా ఆయన రాలేదు కానీ ఆయన వేచి ఉన్నాడు, ఆయన రాలేదు ఇంకా వేచి ఉన్నాడు. ఆరాధనలో అబ్రహాము ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన రావాలి, నిద్ర వస్తుంది, పొద్దుగుంగింది, నిద్ర వస్తుంది, కూరిపాట్లు పడుతున్నాడు, ఇంకా ఉన్నాడు, కానీ వాటి నిద్రను నిరంతించుకున్నాడు. ఆయన రావాలి, అప్పుడు దాకా ఈ బలిని నేను చూస్తాను. రాలేదు కానీ ఏమొచ్చినాయి? పక్షులు వచ్చేసి తినడానికి రెడీగా వచ్చిన అపవిత్రమైన పక్షులు. నేను ఈ విషయంలో మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి. ఏంటంటే ఈరోజు ఆరాధిస్తున్న మన జీవితంలో కూడా ప్రభు కంటే ముందు ఈ అపవిత్రమైనవి మన అర్పణ మీదకి, మన ఆరాధన మీదకి, మన ఆత్మీయత మీదకి, మన విశ్వాసం మీదకి, మన భక్తి మీదకి వచ్చే పక్షులు కొన్ని వాలి అవి అపవిత్రపరిచేవి ఉన్నాయి. ఇప్పుడు ఇలా అవి గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకవేళ మీకు మనకి తెలిసినవి ఒక 5 విషయాలు చెప్తా. ఎట్లా అంటే, 1, ఆరాధనలో నీ మనస్సు వేరే వాటి మీదకి వెళ్తుంది అంటే, ఆరాధనలో ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉన్నప్పుడు నీ మనస్సు వేరే వాటి మీదకి వెళ్తుంది అంటే నేను అనుకుంటున్నాను ఒక అపవిత్రమైన పక్షి నీ మీద వాలి నీ ఆరాధనని పాడు చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. రెండవది, ఆరాధనలో నీ సెల్ ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, బయటికి వెళ్ళటం, లోపలికి వెళ్ళటం, లేదంటే బైబిల్లో పట్టుకొని వరకు తిప్పుతా ఉండటం, బైబిల్లో గేములు ఆడటం, బైబిల్ పెట్టుకుంటాడు గేములు ఆడుతూ ఉండటం, లేకపోతే చూస్తూ ఉంటాం, వాట్సాప్ ఓపెన్ చేయటం, లేకపోతే ఫేస్బుక్ చేయటం, అప్పుడే న్యూస్ రాగానే మళ్ళీ పెట్టి అసలు ఏంది ఇక్కడ ఎవరు చనిపోయారు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ అపవిత్రమైన పక్షి వాలింది ఇకంతే. నువ్వు చూస్తున్నావంటే అబ్రహాము త్రోలు వేశాడు, నువ్వు త్రోలు వేయలేకపోతున్నావు. అవి నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు త్రోలు వేయలేకపోతున్నావు, అవి వాళ్తున్నాయి. అంతేకాదు, ఆరాధనలో మనం గమనిస్తున్నప్పుడు రాలిన ఈ పక్షులు దుష్టుడు అని ప్రభువు చెప్తాడు. ఒకసారి చూడండి, మీరు గమనించినప్పుడు మనము పక్షులు సాతానునికి గుర్తుగా ప్రభువు చెప్తాడు, ఉన్న విత్తనాలన్నీ తీసుకెళ్తా ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. అదే యోహాను సువార్త 13లో ఏం చెప్తాడంటే, మత్తయి 13లో పక్షులు ఇవని చెప్తే, యోహాను 13లో ఆ యోధా ఇస్కరియోతులో ఈ సాతానుడు ప్రవేశించాడు, రొట్టె తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రొట్టె తీసుకున్న వెంటనే అపవాది వాళ్ళలో ప్రవేశించాడు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుని నమ్మటానికి రెడీగా ఉన్నాడు. అంటే ఆరాధన చేసే వాళ్ళు ప్రవేశిస్తాడు అన్నమాట వాడు. చూడండి, 4వది మనం చూస్తున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవరైనా తన సహోదరుడి మీద ద్వేషం ఉంటే నీ అర్పణ అది అక్కడ విడిచిపెట్టి నీ సహోదరుడితో సమాధానపడు అంటాడు. నీ సహోదరుడితో సమాధానపడు, అప్పుడు వచ్చి నీ ఆరాధన అర్పణ చేయాలి. నీకు ఆరాధన ముఖ్యమా, సహోదరుడితో సమాధానం ముఖ్యమా? ఏది ముఖ్యం? నాకు ఆరాధన ముఖ్యం అండి, సమాధానం కాదు. సమాధానం లేకుండా నేను ఆరాధన చేస్తా, నా బతుకు అంతే, నా జీవితం అంతే. అయితే ఈ అపవిత్రమైన పక్షి నీ ఆరాధనని అపవిత్రత చేస్తుంది. అంతేకాదు, కొరింథీ 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో 10-11 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు, ఆ రొట్టెని తిని ఆ పాత్రలో మరి మనం తీసుకున్న ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. యోగ్యులుగా ఉన్నామా వారమంతట్లో, అయోగ్యులుగా ఉన్నామా యోగ్యులుగా ఉన్నామా? నో. ఏం చేస్తున్నావు? నో. ఎలా ఉన్నావు? నో. నాకేంది, వచ్చిన రొట్టె అంతా తినేస్తా,
తెచ్చిన ఆ ద్రాక్ష రసం అంతా దాగేస్తాం. అంటే అలాగ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ మన ఆరాధన మీద వాళ్తున్న పక్షులు లాంటివి. ఆత్మీయంగా చెప్తున్నాను ప్రియుల, సారీ టైం ఎక్కువైందేమో, ముగిస్తాను. ఆత్మీయంగా చెప్తున్నాను ఈ విషయాలు. ఈ ఆరాధన మీద వాళ్తున్న ఈ పక్షులని అబ్రహాము తోలివేశాడు. మరి నువ్వు తోలివేస్తావా? నువ్వు తోలివేస్తావా? సరే, ఈ తర్వాత ఈ 17 నుంచి 18 వచనాల్లో అవన్నీ అంటే భూమి మీద ఎలా జరగబోతుందో, అది ఎలాగూ రేపు ఇవ్వబోతున్నాడు, ఆ యొక్క ల్యాండ్ మొత్తం హద్దులు అన్ని చెప్తున్నాడు. మరి అవన్నీ వాస్తవంగా ఎవరి కాలంలో కొంత జరిగిందంటే సొలొమోను కాలంలో జరిగింది. రేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన పూర్తిగా ప్రపంచం అంతట్లో స్వాధీనం చేసుకొని ఆయన పరిపాలించబోతున్నాడు. కాబట్టి ఇది చాలా ఇంట్రెస్ట్ గా, మరి చాలా అమూల్యమైన అధ్యాయము. మనం అంటే నేను ఇప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన వరకు చెప్పానులే, కానీ ఇంకా మీరు చాలా లోతుగా ధ్యానం చేయండి. చాలా మంచి పాఠాలు ఉంటాయి. టైం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. అందరికీ వందనాలు. వందనాలు. చాలా ఉదయకాల సమయంలో ఆదికాండం 15వ అధ్యాయం నుంచి చక్కటి వర్తమానం మనం విన్నాం. అబ్రహాం పొందిన ఆశీర్వాదం, మరి నిబంధన, ఆరాధన విషయాలన్నిటి గురించి చక్కగా విన్నాం. వివరించాల్సిన అవసరం లేదు. చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులు సత్యం బాబు గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి అలాగనే ప్రార్థన చేస్తున్నాం. చివరిగా మన మధ్యన సహోదరులు నిత్యానందం బోయలకుంట్ల ఉంది. నిత్యానందం గారు ప్రార్థన చేస్తారా? అన్మ్యూట్ కాండి. ముగింపు ప్రార్థన నిత్యానందం గారు. ఓకే, లెఫ్ట్ అయినారా? అమృతరాజు చిత్తూరు ఉన్నారు. అమృతరాజు సిటిఆర్ చిత్తూరు అనుకుంటా. సర్వమాత్ర సర్వాధికారి దేవ, మహాదేవ, మహిమ స్తోత్రముల తండ్రి, ప్రత్యేకంగా మరి విన్న వర్తమానాన్ని బట్టి రాజా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభా. మరి తండ్రి రాజా, మా మీద ఏవైతే ప్రభా మరి వాలి ఉంటున్నదో ప్రభా, ఏవైతే మేము ఆరాధనకి ఆటంకం ఉన్నదో వాటన్నిటిని తీసివేసి మరి మీ సన్నిధిలో మేము స్తుతించి ఆరాధించే వారంగా ఉండడానికి రాజా మంచి వర్తమానాన్ని మీరు ప్రభా మాకు వినిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రము ప్రభా, వందనములు తండ్రి. మా గొప్ప దేవాతి దేవుడా, అనేక సత్య మర్మాలను ప్రభా రాజా తెలియపరుస్తూ వస్తున్నారు తండ్రి. ప్రభా రాజా, లోతైనటువంటి రాజా మరి తండ్రి వర్తమానాన్ని, లోతైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం ప్రభా. మా గొప్ప దేవ, మహాదేవ, మహిమోన్నతుడ మీకు వందనములు. విన్న వాక్యాన్ని బట్టి మేమందరం కూడా తండ్రి ఈ విధంగా జీవించి నడుచుకునే వారంగా ఉండడానికి మీరు మాకు సహాయం దయ చూపించి నడిపించి కాచి కాపాల్సిందిగా మీకు మొరపెట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటూ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులకు అమృతరాజు గారికి ప్రభునామమున వందనాలు. మరి ఈ యొక్క దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, చక్కటి వర్తమానము, చివరి ప్రార్థన, మరి చేసినటువంటి ప్రియులందరికీ పేరు పేరున ప్రభునామమున వందనాలు. చేరివచ్చిన వారందరికీ కూడా, ఈ కాన్ఫరెన్స్ చేరివచ్చిన ప్రియులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నడిపించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ బ్రదర్ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ బ్రదర్ కప్పచెప్తున్నాను.